అందులో భాగంగా ఇప్పుడు ఈ క్లాస్లో మనము ఈ లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్లో ఉండేటువంటి లాభాలేంటి, తర్వాత దీనికి ఉన్నటువంటి పరిమితులు ఏంటి అనేటువంటిది ఈ క్లాస్లో మనము చూద్దాం. సో let us see what are the merits of non-formal communication. In earlier class I have told about this communication by using the term unofficial communication, but actually for Telugu word లాంఛనప్రాయం కానీ suitable English word is non-formal. Okay, so this is non-formal communication. So now we are going to discuss about merits of non-formal communication. సో ప్రయోజనాలు ఏంటి, ఓకే, ఈ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్ వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది మనం చూద్దాం. సో మొట్టమొదటి ప్రయోజనం ఏమిటి అంటే ఇందులో అధికార వైఖరి అనేటువంటిది ఉండదు. లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్లో, లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్లో ఉండేటువంటి ఒక అధికార వైఖరి అనేటువంటిది ఇక్కడ కనిపించదు. అంటే అక్కడ ఫార్మల్ కమ్యూనికేషన్లో ఏమవుతుంది అంటే అఫిషియల్ కమ్యూనికేషన్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో అందులో ఏమవుతుంది అంటే ఒక పై అధికారి కింది అధికారికి లేదా కింది స్థాయి సిబ్బందికి ఒకటి కమ్యూనికేట్ చేస్తాడు, ఒక సమాచారాన్ని పంపిస్తాడు. సో దాన్ని మనము చూసేటువంటి దృష్టి కూడా కింది స్థాయి సిబ్బంది కానీ అధికారి కానీ పై అధికారి నుంచి వచ్చింది, హైయర్ అఫిషియల్ నుంచి వచ్చింది కాబట్టి దీనికి మనం కట్టుబడి ఉండాలి, దీన్ని తూచా తప్పకుండా పాటించాలి అనేటువంటి ఒక భయము, ఓకే, అటువంటి ధోరణి కనిపిస్తుంది అనమాట. సో ఎందుకంటే అక్కడ అధికార వైఖరి, ఆ పై అధికారి కూడా తను పంపించేటువంటి సమాచారంలో తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తాడు, ఓకే, అలాగే నిర్దేశిస్తాడనమాట. సో అధికార వైఖరి, అఫిషియల్ యాటిట్యూడ్ అనేటువంటిది అక్కడ ఫార్మల్ కమ్యూనికేషన్లో ఉంటుంది. బట్ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్లో ఈ అఫిషియల్ యాటిట్యూడ్ అనేటువంటిది మనకు కనిపించదు అన్నమాట. మరి తర్వాత రెండవ ప్రయోజనం ఏంటి అంటే ఈ కమ్యూనికేషన్కి ఒక నిర్దిష్టమైనటువంటి మార్గం అనేటువంటిది ఇందులో ఉండదు. ఒక నిర్దేశించినటువంటి మార్గం అనేది ఉండదు. సో అలా ఉండకపోవడం వల్ల ఈ కమ్యూనికేషన్ అనేది చాలా వేగంగా, సులభంగా జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ మార్గంలోనే ఈ సమాచారం వెళ్ళాలి, ఈ పద్ధతిలోనే ఈ సమాచారం పై అధికారి నుంచి కింది అధికారికి వెళ్ళాలి. ఈ విధంగా ఒక రూట్ లేదా ఒక లైన్ అనేటువంటిది క్లియర్ కట్గా డైరెక్ట్ చేయబడి ఉండదన్నమాట ఇందులో. సో దెర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ క్లియర్ కట్ వే in which the communication should be passed on from higher official to lower cadre. That is one of the limitation of non-formal communication. And with this what will happen, with this the communication will be done very fastly and easily. Information will be passed on very fastly and easily. This is possible. Okay, సో ఈ నిర్దేశించినటువంటి ఖచ్చితమైనటువంటి ఒక మార్గం అనేది లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ అనేది చాలా వేగంగా ప్లస్ సులువుగా జరుగుతుందన్నమాట. ఓకే, ఈ రూట్లోనే వెళ్ళాలి, ఈ పద్ధతిలోనే సమాచారం వెళ్ళాలి అన్నప్పుడు ఆ సమాచారం వెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే, తర్వాత అంత వేగంగా పోలేదన్నమాట, నిదానంగా వెళ్తుంది, స్టెప్ బై స్టెప్ ఈ డెస్క్ నుంచి ఆ డెస్క్ నుంచి ఆ డెస్క్ అట్లా చుట్టుకొని రావటం, ఇదంతా కూడా లేట్ ప్రాసెస్ అన్నమాట. సో వేగంగా పోవడం అనేది ఉండదు, స్లోగా వెళ్తుంది. రెండవది వచ్చి సులభంగా కమ్యూనికేషన్ అనేది కూడా ఉండదు, కష్టం అవుతుంది అనమాట. ఒక్కొక్క క్యాడర్ నుంచి ఒక్కొక్క క్యాడర్కి ఆ సమాచారం రావడానికి టైం పడుతుంది, తర్వాత స్లోగా వస్తుంది, తర్వాత అంత సులభంగా రాదు, కష్టపడాల్సి వస్తుంది ఎక్కడ ఫార్మల్ కమ్యూనికేషన్లో. బట్ ఇక్కడ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్లో ఏమవుతుంది అని అంటే క్లియర్ కట్గా ఒక రూట్, ఒక వే అనేటువంటిది లేకపోవడం వల్ల ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా జరుగుతుంది. ఓకే, మూడవ ప్రయోజనం ఏమిటి అంటే ఫాస్ట్గా ఎలా జరుగుతుందంటే ఈ పద్ధతి అన్నప్పుడే స్లో, కానీ పద్ధతి ఏం లేదన్నప్పుడు ఎలాగంటే అలాగా కమ్యూనికేట్ చేయడము. సో ఎలా అంటే అలా చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా సులభంగా కమ్యూనికేట్ చేయొచ్చు. తర్వాత దీనికి నియంత్రణ సాధనాలు లేకపోవటచే అన్ని దిశలకు సులువుగా వ్యాపించగలదు. ఈ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్లో ఓకే, కంట్రోలింగ్ మెజర్స్, నియంత్రణ సాధనాలు,
సో ఈ కమ్యూనికేషన్ ఇట్లా కంట్రోల్ చేయాలి, ఈ సాధనంతో కంట్రోల్ చేయాలి, నియంత్రించాలి అంటూ ఏమీ లేవన్నమాట. ఈ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్లో సమాచారాన్ని నియంత్రించడానికి సాధనాలంటూ ఏవి లేవు. అందువల్ల ఆ సమాచారం అనేటువంటిది నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చిన దిశలో, అంటే అన్ని దిశల్లో చాలా సులభంగా వ్యాపిస్తుంది. అట్లా అంటే అర్థం ఏంటంటే ద కమ్యూనికేషన్ ఈజ్ స్ప్రెడెడ్ ఆల్ ఓవర్ ద డైరెక్షన్స్ ఈజీలీ బికాస్ దేర్ ఆర్ నో కంట్రోలింగ్ మెజర్స్ ఇన్ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్. ఓకే, తర్వాత ఇందులో ఉన్న మరొక ప్రయోజనం ఏమిటంటే దీన్ని సవ్యమైన రీతిలో ఉపయోగించుకుంటే లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ వ్యవస్థతో అనుసంధానం చేయవచ్చు. సో దీన్ని మనం ఈ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్ అనేటువంటి దాన్ని మనము ఎలా ఉపయోగించుకోవాలంటే సవ్యమైన రీతిలో, అంటే కరెక్ట్ మెథడ్లో, కరెక్ట్ పద్ధతిలో ఈ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్ ఉపయోగించుకుంటే దీనివల్ల దీన్ని ఫార్మల్ కమ్యూనికేషన్తో లింకప్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది అనేటువంటిది మరి ఒక ప్రయోజనం. అంటే సవ్యమైన రీతిలో ఉపయోగించుకోవడం. చాలా వరకు ఈ సమాచార పంపిణీ అనేటువంటి దానికి సంబంధించి ఏ పద్ధతిలో సమాచారాన్ని పంపిణీ చేయాలి, లేకుంటే ఈ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్ అనేటువంటి పద్ధతిని ఏ రకంగా ఉపయోగించుకుంటే ఇది బాగా సక్సెస్ఫుల్ అవుతుందో ఆ విధంగా కరెక్ట్ మెథడ్లో సవ్యమైన రీతిలో దీన్ని ఉపయోగించుకుంటే మనకు కలిగేటువంటి ఒక లాభం ఏంటంటే లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్, అంటే ఫార్మల్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాంతో కూడా అనుసంధానం అనేటువంటిది చేయవచ్చు. అనుసంధానం చేయడం అంటే లింకప్ చేయటం. వీ కెన్ లింకప్ the non-formal communication with the formal communication when we use or utilize this non-formal communication in a proper way. Okay, this is one of the merit. So another merit, మరొక ప్రయోజనం ఏమిటంటే నిర్వాహకులు తీసుకున్న నిర్ణయాలకు సభ్యుల యొక్క ప్రతిస్పందనలను అభిప్రాయాల రూపంలో ఇది అందిస్తుంది. సో ఈ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్లో ఏమవుతుంది అంటే ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఎవరెవరైతే సభ్యులు ఉంటారో, ఓకే, కమ్యూనికేషన్ ప్రక్రియ, నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్ ప్రక్రియలో సభ్యులు ఎవరెవరైతే ఉంటారో వారి యొక్క ప్రతిస్పందన అంటే రియాక్షన్ని దేని పట్ల, నిర్వాహకులు తీసుకున్న నిర్ణయాల పట్ల. నిర్వాహకులు అంటే మేనేజర్స్ అన్నమాట. సో మేనేజర్స్ తీసుకున్నటువంటి డెసిషన్స్ పట్ల ఈ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఉండేటువంటి మెంబర్స్ తమ రియాక్షన్ని ఒపీనియన్స్ రూపంలో, అభిప్రాయాల రూపంలో ఇది అందిస్తుంది అనమాట ఈ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్ అనేటువంటిది. ఓకే, సో క్లియర్గా చూడండి, నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్లో ఏమవుతుంది, సభ్యులు తమ ప్రతిస్పందనని అభిప్రాయాల రూపంలో, సభ్యుల ప్రతిస్పందనలని అభిప్రాయాల రూపంలో ఈ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్ అందిస్తుంది. దేని పట్ల అభిప్రాయాలు అంటే నిర్వాహకులు తీసుకున్న నిర్ణయాల పట్ల. ఓకే, ద నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్ provides us the opinions of the members who are in the process of non-formal communication. So opinions or reactions of the members towards the decisions of the managers is provided in a non-formal communication. Okay, లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ ఉద్యోగుల మధ్య గల అసమానతలను తొలగించి వారి మధ్య గల సత్సంబంధాలని సమన్వయపరచును. మరి యొక్క ప్రయోజనం ఏంటి అంటే ఈ లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్లో ఈ కమ్యూనికేషన్ ప్రక్రియలో సంస్థలో ఎవరి మధ్య అయితే కమ్యూనికేషన్ ప్రక్రియ అనేటువంటి జరుగుతుందో ఆ ఉద్యోగుల మధ్య ఏమన్నా అసమానతలు ఉంటే, అసమానతలు అంటే ఇన్ఈక్వాలిటీస్ అంటారు, వాటిని తొలగించి వారి మధ్య సత్సంబంధాలని సమన్వయపరుస్తుంది. అంటే మంచి సంబంధాలు ఏర్పడేలాగా, మనమంతా సమానమే అనేటువంటి ఒక భావన కలిగేలాగా, ఏదన్నా డిఫరెన్సెస్ ఉంటే వాటిని కూడా తొలగించి మంచి సంబంధాలు వారి మధ్య ఏర్పడి
వాటిని ఏర్పడడానికి కావాల్సిన సమన్వయాన్ని ఈ లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ అందిస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెరిట్. సో నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్ హెల్ప్స్ in what? Non-formal communication helps in maintaining good relationships between employees and removing the inequalities between the workers, and also coordinating the employees in maintaining good relationships. All these benefits are there in non-formal communication. Okay, next we will go for limitations of non-formal communication. So లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్కి ఉన్నటువంటి పరిమితులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇంతవరకు ప్రయోజనాలు చూసాము, ఇప్పుడు పరిమితులు అనేటువంటిది చూద్దాం. సో లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ ద్వారా పూర్తి నిజాలు అనేటువంటివి వెల్లడి కావు, మరియు అసత్యాలకు సంబంధించిన పుకార్లు సంస్థలో వేగంగా వ్యాపిస్తాయి. సో ఒక విషయానికి సంబంధించి పూర్తి నిజాలేంటి అనేటువంటివి ఈ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్లో, అంటే లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్లో అస్సలు బయటికి రావు, వెల్లడి కావు. ఎందుకంటే పై అధికారం నుంచి ఒక పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరికి సమాచారం అనేది వస్తే అక్కడ నిజాలు అనేటువంటి ఉంటాయి. అలా కాకుండా ఎలా అంటే అలా ఒక పద్ధతి, ఒక రీతి, ఒక దారి అనేటువంటిది లేకుండా ఎలా అంటే అలా కమ్యూనికేషన్ అనేది వచ్చినప్పుడు ఆ సమాచారానికి ఆథెంటిసిటీ అనేటువంటిది ఉండదు, అధికారిక గుర్తింపు అనేటువంటిది ఉండదు, విశ్వసనీయమైన సమాచారం అయి ఉండదు. చాలామంది డౌట్ చేస్తారు, ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చింది సమాచారము అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్లో, లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్లో ఎవరి నుంచి వచ్చిందంటే ఎవరో అటెండర్ చెప్పినాడు, లేకుంటే ఎవరో క్లర్క్ చెప్పాడు, లేదా ఒక స్కావెంజర్ చెప్పాడు, ఒక కింది స్థాయి అధికారో లేకుంటే ఎవరో ఒక క్లర్క్ చెప్పాడు, ఈ టైప్లో మనకి తెలుస్తుంది. సో పై అధికారం నుంచి సమాచారం రాలేదు కాబట్టి దాన్ని అందరూ నమ్మడం అనేటువంటిది ఉండదు. తర్వాత ఎందుకు నమ్మరంటే అది పై అధికారి ఒకటి చెప్పింటే ఇతను ఇంకోటి చెప్తున్నాడేమో అనేటువంటి ఒక సందేహం కూడా వ్యక్తం అవుతుంది. సో ఇక్కడ మన ఈ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్లో ఈ మధ్యలో ఎవరంటే వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా వాళ్ళు నిజాలే చెబుతారు, పై అధికారి చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు అనేటువంటిది గ్యారంటీ లేదు. దానికి తమ అభిప్రాయాన్ని కూడా జోడించి వాళ్ళు కొన్ని అబద్ధాలు కూడా జోడించి చెప్పేటువంటి అవకాశము ఉంటుందన్నమాట. కాబట్టి పూర్తి నిజాలు అనేటువంటివి ఈ లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్లో బయటికి రావు. తర్వాత అసత్యాలకు సంబంధించిన పుకార్లు వేగంగా వ్యాపిస్తాయి. సో అబద్ధాలు, అసత్యాలు కూడా ప్రచారం చేయటము లేదా వ్యాపించడము ఒక పుకారు లాగా తాము పనిచేసేటువంటి సంస్థలో కొద్దిమంది సిబ్బంది, అధికారులు ఏం చేస్తారు అంటే నాన్ ఫార్మల్గా, ఓకే, లాంఛనప్రాయం కాని పద్ధతిలో కొద్ది సమాచారాన్ని ఒక పుకారు లాగా పుట్టించి వ్యాపింపజేస్తారు. దాంట్లో అబద్ధాలు కూడా ఉంటాయి, అసత్యాలు కూడా ఉంటాయి అన్నమాట. సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ స్ప్రెడింగ్ false rumors very fastly in the organization when there is a non-formal communication, and there is no scope for coming of truths or opening of truths or coming of truths towards outside in a non-formal communication. Okay, so this is one of the limitation. So let us go for another limitation. Sir, ఒక డౌట్ సార్. చెప్పు బాబు, అడుగు అడుగు అడుగు. ఎవరు పవనా అడుగుతున్నది? సార్ ఎవరు డౌట్ అన్న వాళ్ళు ఎవరు అడిగితే నేను చెప్తాను, డౌట్ క్లియర్ సార్. ఏం లేదు సార్, అడగండి, పర్లేదు, నేనేం అనుకోను. డౌట్ అన్నారు ఎవరు? పవనే, ప్రవీణ్. సార్ ఏం లేదు సార్. మరి డౌట్ అని ఎందుకన్నా? డౌట్ ఉంటే అడుగు, పర్వాలేదు. ఓకే సార్. సార్ ఓకే సార్. ఓకే, ఏం లేదా? ఏం లేదు సార్, మళ్ళీ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్ వేసిన అడుగుతా. ఓకే, సరే. సో ఇంకొకటి ఏమిటి అంటే ఈ సంస్థలోని ఉద్యోగులు ముఖ్యమైన విషయాల్లో ఈ విధానం ద్వారా
తప్పుదోవ పట్టే అవకాశం మెండుగా ఉంది. సో ఈ లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్లో ఏమవుతుంది అంటే సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు ముఖ్యమైన విషయాల్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయన్నమాట సంస్థలో. సో ఆ ముఖ్యమైన విషయాలకు సంబంధించి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాస్తవానికి అందరికీ పంపిణీ చేయాలి ఆ సమాచారాన్ని. కానీ అటువంటి విషయాల్లో తప్పుదోవ పట్టే అటువంటి అవకాశము ఈ లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మనం చెప్పాం, దీనికి ఒక నిర్దిష్టమైన విధానము, ఒక పద్ధతి, మార్గము, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేటువంటిది ఉండదు కాబట్టి మనల్ని మిస్లీడ్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఇంకొకరిని మిస్లీడ్ చేయడం కానీ, మనల్ని ఇంకొకరు మిస్లీడ్ చేయడం కానీ దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ మిస్లీడింగ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఆర్ వన్ పర్సన్ misleading another person in this non-formal communication. There is a lot of scope for that. Okay. సో ఈ విధానంలో సరైన నియమ నిబంధన లేకపోవటచే వివిధ వ్యక్తులకు బాధ్యతలను నిర్ధారణ చేయలేము. ఈ లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్లో ఉన్న మరొక పరిమితి ఏమిటి అంటే, సో కరెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఇందులో ఉండవు అన్నమాట. దానివల్ల ఏ వ్యక్తికి ఏ బాధ్యత ఉంది అనేటువంటిది మనం నిర్ధారించలేము. చూడు నీ బాధ్యత ఇది, నీ బాధ్యత ఇది అని నిర్ధారణ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇందులో ఉండవు అన్నమాట. ఓకే. సో యాజ్ దెర్ ఈజ్ నో క్లియర్ కట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్, ఓకే, వీ షుడ్ నాట్ డిసైడ్ ద కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంప్లాయీ ఆర్ పర్సన్ ఇన్ ఏ ఫర్మ్ అన్నమాట. ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లిమిటేషన్. సో నెక్స్ట్ పరిమితి ఏమిటంటే, ఇందులో చేరవేయబడే సమాచారం దాని యొక్క స్వభావానికి విరుద్ధంగా ఉంటుంది. సో ఇది చూడండి చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఈ లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ ద్వారా ఏ సమాచారం అయితే ఇంకొకరికి చేరవేస్తామో ఆ సమాచారము వాస్తవానికి ఆ సమాచారానికి సంబంధించిన ఆ సమాచారానికి ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావానికి విరుద్ధంగా అది చేరవేయబడుతుంది. ఎందుకు అంటే మనం ముందే చెప్పాం, ఆ సమాచారం ఉన్నది ఉన్నట్టుగా పై స్థాయి అధికారం నుంచి బయటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అలాగే కింది స్థాయి అధికారికి వచ్చే వరకు ఉండదన్నమాట. మధ్యలో కలగాపులగంగా అవి ఇవే కొన్ని జోడించడము, కొన్ని తొలగించడము, ఇటువంటివన్నీ తమ సొంత అభిప్రాయాలు దాని మీద రుద్దడము, అట్లా అది ప్రచారం జరుగుతుంది కాబట్టి, చేరుతుంది కాబట్టి సమాచారము, ఆ సమాచారం తన యొక్క స్వభావాన్ని, తన యొక్క అసలు స్వభావాన్ని కోల్పోయి దానికి విరుద్ధంగా అది చేరుతుందన్నమాట. ఓకే. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ for reaching the information with a different scope and a different nature, in opposite to the nature of that information, it reaches to the lower cadre of the employees in a firm. There is a scope for this in this non-formal communication. ఓకే. లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్కు స్థిరత్వం ఉండదు మరియు ఇది సంస్థ ప్రతిష్టని దెబ్బతీస్తుంది. సో ఇందులో ఈ లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్లో స్థిరత్వము ఉండదు. స్థిరంగా ఒకే రకమైన సమాచారం ఎవరిని అడిగినా చెప్పేలాగా, ఎవరికైనా ఒకే రకమైన సమాచారం చేరవేసేలాగా, అట్లా ఒక స్థిరత్వం, ఒక స్టెబిలిటీ అనేది ఇందులో ఉండదన్నమాట. ఓకే. మరియు ఇది సంస్థ ప్రతిష్టని దెబ్బతీస్తుంది. తర్వాత ఈ కమ్యూనికేషన్లో ఏమవుతుంది అంటే, మనం పనిచేసేటువంటి సంస్థకు ఒక ప్రతిష్ట, పరువు అనేటువంటిది ఉందనుకోండి, దాన్ని దెబ్బతీసేకి ఛాన్సెస్ ఈ నాన్ ఫార్మల్ కమ్యూనికేషన్లో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏదంటే అది ప్రచారం చేయడం, ఏదంటే అది సమాచారం, అంటే ప్రక్రియలో, కమ్యూనికేషన్ ప్రక్రియలో భాగంగా ఉండేటువంటి ఉద్యోగులు వారి అభిప్రాయాలను కూడా జోడించి, వచ్చినటువంటి సమాచారానికి తమ అభిప్రాయాలను కూడా జోడించి, కొన్ని అబద్ధాలని కూడా జోడించి వారు ప్రచారం చేయడం లేదా ఇంకొకరికి చేరవేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి, సో అక్కడ దానివల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు సంస్థకు ఉండేటువంటి గుడ్ విల్ కానీ, పరువు ప్రతిష్ట కానీ దెబ్బతింటుంది. ఓకే. there is no stability in this non-formal communication, and there is a lot of scope for decreasing the prestige of a firm in this non-formal communication. Okay. So this is merits and limitations of non-formal communication. So ఇది నా లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ యొక్క పరిమితులు మరియు ప్రయోజనాలు. ఓకే. చివరిగా ఓకే, నెక్స్ట్ మనము వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అనగానేమి,
అందులో ఇమిడి ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఏవి అనేటువంటిది నెక్స్ట్ టాపిక్. సో ఈ టాపిక్ చూద్దాం. మనం ఇప్పటివరకు చూడండి కమ్యూనికేషన్ అనేటువంటి చాప్టర్లో చాలా టాపిక్స్ చూసాం. మీరు పరీక్షలో ఎలా అడిగినా రాయగలిగేలాగా. సో ఏమేం చెప్పుకున్నాం ఇప్పటివరకు అంటే కమ్యూనికేషన్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది, దాని వివరాలు, దాంట్లో ఉండేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చూసాము. మరియు కమ్యూనికేషన్లో రకాలు, వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, వర్బల్ కమ్యూనికేషన్లో మళ్ళీ ఓరల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్ అనేది చూసాం. మరి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ చూసాము. ఓకే, ఇంకా అలాగే వాటితో పాటు మనం ఇంకా ఎగువ ముఖమైనటువంటి కమ్యూనికేషన్, దిగువ ముఖమైన కమ్యూనికేషన్ అనేటువంటిది చూసాము. ఓకే, ఇంకా అలాగే చెప్పుకుంటూ వెళ్తే లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్, లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్, ఆ కమ్యూనికేషన్లో ఉండేటువంటి ప్రయోజనాలు, వాటికి ఉండేటువంటి పరిమితులు, ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం ఇన్ డీటెయిల్డ్గా. ఓకే, సో ఇంక ఇప్పుడు చివరి ఈ కమ్యూనికేషన్లో ఇది ఒక రకమైనటువంటి కమ్యూనికేషన్. సో దీని గురించి చూద్దాం. ఏమిటిది అంటే వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్. మరి ఇప్పటివరకు చెప్పిన టాపిక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సందేహాలు, డౌట్స్? సరే, వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇందులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఇండివిజువల్స్, వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఇండివిజువల్స్ అనేటువంటిది చూద్దాం. అలాగే వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఇండివిజువల్స్ అనేటువంటిది కూడా చూద్దాం. సో వ్యక్తుల సమాచారము, హావభావాలు, భావోద్వేగాలు, మౌఖిక మరియు నిశ్శాబ్దిక సందేశాలను ఒకరి నుండి మరొకరికి చేరవేసుకునే ప్రక్రియను వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అంటారు. సో వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అంటే ఏమిటి అంటే ఒకరి నుండి మరొకరికి చేరవేసుకోవడం, ఒకరి నుండి మరొకరికి చేరవేసుకునేటువంటి ప్రక్రియ. ఏం చేరవేసుకోవడం అంటే సమాచారము, హావభావాలు, భావోద్వేగాలు, మౌఖిక సందేశాలు, నిశ్శాబ్దిక సందేశాలు, వీటిని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి పంపించడం లేదా చేరవేసుకోవడం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అని చెప్పి అంటారు. సమాచారం అంటే మీకు తెలుసు, ఏం సమాచారము అని మనం అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం ఫ్రెండ్స్ని. సో ఇన్ఫర్మేషన్ అన్నమాట, విశేషాలు అని అడుగుతూ ఉంటామే అది. హావభావాలు అంటే ఇది మీకు తెలుసు, హావభావాలు అంటే కోపము, సంతోషము, బాధ, ఇట్లాంటివన్నీ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి కొద్దిమంది ఓ అని లాపాలు పెట్టేసి అని నవ్వుతూ ఉంటారనమాట, అదొక హావభావం. కొద్దిమంది ఏడుపు మొగం పెట్టేసి చాలా తలకాయ నొప్పిస్తున్నట్టుగా, చాలా దిగులుగా ఉన్నట్టుగా పెడతారు. సో ఇవి కూడా ఒక రకమైనటువంటి సమాచారాన్ని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి చేరవేస్తాయి అన్నమాట. భావోద్వేగాలు అంటే ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నమాట. ఓకే, హావభావాలంటే ముఖం ద్వారా మనం ప్రదర్శిస్తాం, భావోద్వేగాలంటే ఎమోషనల్ ఫీలింగ్స్, ఇవి మనసుకు సంబంధించినటువంటివి. ఓకే, ఇవి కూడా మనసులో ఉండేటువంటి భావోద్వేగాల్ని మన ఎదుటి వ్యక్తులకి లేదా మిత్రులకి మనము ఆ భావోద్వేగాల ద్వారా సమాచారం అనేటువంటిది పంపిణీ చేయడం జరుగుతుంది. తర్వాత మౌఖికమైన సందేశాలు, నోరు తెరిచి నోటి ద్వారా కొంత సమాచారాన్ని మనం ఒకరికొకరు పంచుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం లేదా చేరవేసుకోవడం అనేది చేస్తూ ఉంటాము. అలాగే నిశ్శాబ్దిక సందేశాలు, నోటితో ఎటువంటి శబ్దం చేయకుండానే మనం కొన్ని సందేశాలు, అంటే సైగలు అంటారు చూడండి, అట్లాంటివి అనమాట. ఓకే, సైగలు ఇట్లా అంటే నోరు మూసుకోండి అన్నట్టుగా అర్థం వస్తుంది అనమాట, ఇట్లా అంటే నాకు వద్దు అని. సో దీన్ని నిశ్శాబ్దిక సందేశాలు అని చెప్పి అంటారు. ఈ విధంగా ఒకరి నుంచి మరొకరికి మనము సమాచారాన్ని చేరవేసుకుంటే ఆ ప్రక్రియని వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అని చెప్పి అంటారు. సో వాట్ ఈజ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఇండివిజువల్స్? The communication between the individuals means it is a process in which we can transfer information, our emotions, expressions, oral messages and silent messages from one person to another person. This process is called as communication between the individuals. Okay, ఇది ఒక ముఖాముఖి కమ్యూనికేషన్. వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అనగా ఏం పంపడం జరిగిందో అది మాత్రమే కాదు. ఓకే,
సో ఇది ఒక ముఖాముఖి కమ్యూనికేషన్. ముఖాముఖి అంటే ఫేస్ టు ఫేస్ అంటారు. వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అనేది ఇది ఒక ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. దిస్ ఈజ్ ఏ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. ఎదురుగా మన ముఖానికి ఎదురుగా ఒక వ్యక్తి ఉంటాడు, ఇక్కడ మనం ఉంటాం. సో మన ముఖము అతడి ముఖం, మన ఇద్దరి మధ్య ఒక సమాచార పంపిణీ అనేటువంటిది జరిగితే దాన్ని ముఖాముఖి కమ్యూనికేషన్ అంటారు. సో వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ని మనం ముఖాముఖి కమ్యూనికేషన్ అని చెప్పి అనొచ్చు. ఇక్కడ ఒక ఫేస్, అక్కడ ఒక ఫేస్, ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అన్నమాట. ఓకే, తర్వాత ఈ వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అనగా ఏం పంపడం జరిగిందో అది మాత్రమే కాదు, సమాచారం ఎలా పంపబడింది, నిశ్శబ్దిక సమాచారము నోటి మాట ద్వారా, ముఖ కవలికలు, హావభావాలు, శారీరక భాష ద్వారా ఎలా సృష్టింపబడిందో తెలియజేయడము. ఇక్కడ చూడండి, ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఇక్కడ కేవలము ఏ సమాచారాన్ని మనం పంపించామో అది మాత్రమే వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అని అనుకోకూడదు. వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఏ సమాచారం అయితే పంపిస్తాడో అది మాత్రమే కమ్యూనికేషన్ అని అనుకోకూడదు. మరి ఇంకేమనుకోవాలి అంటే దాంతోపాటు ఆ సమాచారాన్ని ఎలా పంపించారు, కేవలం సమాచారం పంపించడం కాదు, ఆ సమాచారాన్ని ఎలా పంపించారు, ఆ సమాచారం ఎలా సృష్టింపబడింది, ఓకే, అది కూడా తెలియజేయాలి. సమాచారం ఎలా పంపించారో తెలియజేయాలి, సమాచారం ఎలా సృష్టింపబడిందో కూడా తెలియజేయాలి. అది దేని ద్వారా అన్నప్పుడు ఎలా పంపబడిందంటే ఎట్లా నోటి మాట ద్వారా పంపబడిందా, ముఖ కవలికల ద్వారా పంపబడిందా, హావభావాల ద్వారా పంపబడిందా, నిశ్శబ్ద సమాచారమా, లేక శారీరక భాష సైగలు అంటామే ఇలా పంపబడిందా, ఎలా పంపబడింది, ఎలా ఆ సమాచారం సృష్టింపబడింది, అది కూడా మనం తెలియజేస్తే దాన్ని వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అని చెప్పి అంటారు. సో ఫర్దర్ if we say the communication between the individuals means not only transferring the information from one person to another person, but also how that information is sent to another person and how that information is created. This is also part and parcel of the communication between the individuals. Okay, తర్వాత మరి ఇందులో వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్లో ఇమిడి ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ దట్ ఆర్ దేర్ ఇన్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఇండివిజువల్స్? ఓకే, సో ఇందులో మొట్టమొదటి అంశం ఏమిటి అంటే కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి. సో ఏ కమ్యూనికేషన్ ప్రక్రియ కొనసాగాలన్నా కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఆ కమ్యూనికేషన్ ప్రక్రియ ఎటువంటి రకమైనా పర్వాలేదు. ఇక్కడ వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అని చెప్పుకున్నాం కదా. సో వ్యక్తుల మధ్య ఇంతకుముందు రకరకాల కమ్యూనికేషన్ పద్ధతుల గురించి మనం చెప్పుకున్నాము. సో ఏ కమ్యూనికేషన్ ప్రక్రియ అయినా అది కొనసాగాలి అంటే కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏం కమ్యూనికేట్ చేస్తాడు? ఒక సమాచారాన్ని మనం తెలియజేయాలంటే ఎవరికి తెలియజేయాలి? తెలియజేయడానికి ఇంకొక వ్యక్తి అనేటువంటి వాడు అవసరం. ఎవరు లేకపోతే మనం ఏం తెలియజేయాల్సిన అవసరం లేదు, ఏమి కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కమ్యూనికేషన్ అంటే ఏంటంటే సెండర్ అనేవాడు ఒకడు ఉంటాడు, రిసీవర్ అనేటువంటి వాడు ఇంకొకడు ఉంటాడు అన్నమాట. పంపించేవాడు ఒకడు, తర్వాత ఆ పంపించిన దాన్ని గ్రహించేటువంటి వాడు, పంపువారు ప్లస్ గ్రహీత, సెండర్ రిసీవర్. సో ఇద్దరు వ్యక్తులు అవసరము. ఓకే, దెర్ మస్ట్ బి అట్లీస్ట్ 2 persons ఇన్ దిస్ కమ్యూనికేషన్ ప్రాసెస్. అనగా సందేశాన్ని పంపేవారు మరియు గ్రహించేవారు. ఎవరు వాళ్ళిద్దరంటే సెండర్ అండ్ రిసీవర్. సందేశాన్ని పంపేవారు, సందేశం అంటే సమాచారము, కమ్యూనికేషన్, పంపించేవారు, తర్వాత దాన్ని గ్రహించేటువంటి వారు. కానీ కమ్యూనికేషన్ సాధారణ దృక్పథంలో ఒక మార్గంలోనే పయించినట్టు కనిపిస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఈ కమ్యూనికేషన్లో ఆ సమాచారాన్ని పంపించేవాడు తర్వాత సమాచారం గ్రహించేవాడు అని ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఆ కమ్యూనికేషన్ మామూలుగా మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక రూట్లో వెళ్తుంది, అంటే ఒకరే ఏదో దీన్ని పంపిస్తారు అన్నట్టుగా కనిపిస్తుంది. సమాచారం వాస్తవానికి ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి ప్రాసెస్లో ఉంటుంది. నువ్వు నాకు సమాచారం చేరవేస్తావు, నేను నీకు సమాచారం చేరవేస్తాను. ఓకే, బట్ అది ఒకవైపు నుంచి సమాచారం వస్తుంది, ఒకరు పంపిస్తుంటే ఇంకొకరు రిసీవ్ చేసుకుంటుంటారు అన్నట్టుగా మాత్రమే ఉంటుంది. రిసీవ్ చేసుకునేవాడు కూడా మళ్ళీ పంపిస్తాడు. ఓకే, పై అధికారి కింది అధికారికి, ఆ కింది అధికారి మరింత కింద పనిచేసేటువంటి సిబ్బందికి, మరి ఈ సిబ్బంది మళ్ళీ రివర్స్లో ఆ సమాచారాన్ని పంపించడం అనేది కూడా ఉంటుందన్నమాట.
ఓకే. దాన్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎగువ ముఖమైన కమ్యూనికేషన్, దిగువ ముఖమైన కమ్యూనికేషన్ అని చెప్పి. ఓకే. తర్వాత హ్మ్, ఒక వ్యక్తి సందేశాన్ని పంపినప్పుడు వేరొక వ్యక్తి గ్రహించడం, ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు వినడం మొదలైనవి దీనికి ఉదాహరణలు. సో, ఈ కమ్యూనికేషన్‌లో ఏంటి అంటే ఒక వ్యక్తి సందేశాన్ని పంపిస్తాడు. ఇంకొక వ్యక్తి దాన్ని ఆ సందేశాన్ని గ్రహిస్తాడు. ఓకే. తర్వాత ఒక వ్యక్తి సందేశాన్ని సమాచారాన్ని తెలియజేస్తుంటాడు మాటల ద్వారా. ఇంకొక వ్యక్తి దాన్ని వింటూ ఉంటాడు. ఓకే. సో, దీన్ని ఒక ఉదాహరణలాగా మనం చెప్పుకోవచ్చు. దేనికి ఉదాహరణ అంటే, కేవలం ఒక మార్గంలోనే కమ్యూనికేషన్ అనేటువంటిది ఉండదు అనడానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చనమాట. ఓకే. తర్వాత ఈ కమ్యూనికేషన్ ప్రక్రియ అనేటువంటిది అన్ని వేళలా సంక్లిష్టంగా ఉంటుంది. ఈ వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో, అది అన్ని సమయాల్లో ఆల్ టైమ్స్ ఈజీగా ఉండదు. కాస్త సంక్లిష్టంగానే ఉంటుంది. కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. దెర్ ఈస్ ఎ కాంప్లెక్సిటీ ఇన్ దిస్ ఇండివిడ్యువల్ కమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఇండివిడ్యువల్స్ at any time. At all times there is a complexity in this communication between the individuals. ఇది 2 మార్గాల ప్రక్రియ. పంపేవారు మరియు గ్రహీత సందేశాలను ఒకరి తర్వాత ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇందాకే నేను చెప్పాను. అదే విషయం ఇక్కడ ఇచ్చారనమాట. సో, ఈ ప్రక్రియ అనేది 2 మార్గాల ప్రక్రియ. ఇచ్చిపుచ్చుకోవడం. సో, నువ్వు నాకు సమాచారం ఇస్తావు, నేను నీకు సమాచారం ఇస్తాను. ఇది ఒక మార్గం. నా నుంచి నీకు రావడం. నేను పంపేవాడిని, నువ్వు గ్రహీత అనుకోండి. ఇది ఒక రూట్. మళ్ళీ గ్రహీత నుంచి పంపేవారికి కూడా సమాచారం అనేది రావటం జరుగుతుందన్నమాట. సో, ఇదొక వే టు, మరి ఇది టు అండ్ ఫ్రో అంటారు. ఇట్లా 2 మార్గాల ప్రక్రియ ఈ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఇండివిడ్యువల్స్ అనేటువంటిది. సో, పంపేవారు మరియు గ్రహీత సందేశాలను ఒకరి తర్వాత ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఒకసారి నువ్వు సమాచారం పంపిస్తావు, ఒకసారి నేను సమాచారం పంపిస్తా. అలా ఒకరి తర్వాత ఒకరు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది. తర్వాత ఇదొక అన్యోన్య ప్రక్రియ. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తి దాన్ని వింటున్నాడు. ఆ వినే క్రమంలోనే అతడు తన అభిప్రాయాన్ని నవ్వు ద్వారా, హావభావాల ద్వారా ఎదుటి వ్యక్తికి తెలియజేస్తున్నాడు. సో, ఈ ప్రక్రియలో కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఇండివిడ్యువల్స్‌లో ఒక ఒక అవకాశం, దానికి అవకాశం ఉంది. దేనికి అవకాశం అంటే, మరి సమాచారం ఇచ్చేటువంటి వ్యక్తి నోటి మాటలతో సమాచారం ఇస్తూ ఉంటే, ఆ సమాచారాన్ని గ్రహించేటువంటి వ్యక్తి చెవులతో వినేటువంటి క్రమంలో ఆ సమాచారం పట్ల తన అభిప్రాయాన్ని ఒక నవ్వడం ద్వారా, లేకుంటే ఈ ముఖంలో హావభావాల ద్వారా తెలియజేస్తాడు తన రియాక్షన్. ఓకే. నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం లేదు. పెన్ను తీసుకొని పేపర్ మీద రాసి నా రియాక్షన్ ఇదని చూపించాల్సిన అవసరం కూడా లేదనమాట. జస్ట్ మన చెవులో ఆ ఇన్ఫర్మేషన్ పడితే మనం ఒక నవ్వామనుకోండి, మనం వెటకారంగా నవ్వామా, లేకుంటే అతను చెప్పినటువంటి విషయం పట్ల పాజిటివ్‌గా నవ్వామా అనేది మన నవ్వుని బట్టి అతనికి ఒక సమాచారం అనేది అందుతుంది. అలాగే మన ముఖంలో హావభావాలను బట్టి కూడా అతనికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుందనమాట. సో, ఇదంతా కూడా ఇక్కడ ఇందులో ఇమిడి ఉంటుంది. ఇది కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఇండివిడ్యువల్స్‌లో. తర్వాత ఇంకా మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే సందేశం లేదా సమాచారం. సరే, ఈ ప్రాసెస్‌లో కూడా కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఇండివిడ్యువల్స్‌లో ఇద్దరు వ్యక్తులు ఉండాలి అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరగాలంటే ఏం అవసరం అవుతుంది? సమాచారము లేదా సందేశం అనేది అవసరం అవుతుంది. మెసేజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్. సో, ఏంటి సందేశం లేదా సమాచారం అంటే ఏంటి అంటే, సందేశం అనగా సమాచారాన్ని చేరవేయడానికి ఉపయోగించిన భాష మాత్రమే కాదు, మౌఖికంగా కానీ సందేశాలు అంటే ముఖ కవళికలు, నోటి ద్వారా ధ్వని, హావభావాలు మరియు శారీరక భాష మొదలైనవి. సో, సమాచారము లేదా సందేశము అంటే మనము సమాచారం పంపించేకి ఏ భాష అయితే ఉపయోగించుంటామో అది మాత్రమే సమాచారము అని అనుకోవద్దండి. ఓకే. ఒక సమాచారాన్ని, ఒక ఇన్ఫర్మేషన్ని మనము చేరవేయడానికి ఒక భాష అనేటువంటిది ఉపయోగిస్తాం కదా! ఆ భాష, ఆ పదాలు అది మాత్రమే సమాచారము అనుకోకూడదు. ఓకే. అప్పుడప్పుడు మనము పెన్ను పెట్టి పేపర్ మీద రాసిందే కాకుండా నోటి ద్వారా కూడా కొద్దిగా సమాచారాన్ని పంపిస్తాము. ఆ నోటి ద్వారా నోటి ద్వారా అంటే ఇక్కడ మెయిన్ ఈ మౌఖికంగా అంటే
ముఖ కవలికల ద్వారా, ముఖంలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి అంటారు, వాటి ద్వారా, ఓకే, తర్వాత నోటితో సౌండ్లు చేయడం ద్వారా, ఓకే. ఆ, చూడండి ఇప్పుడు కొద్దిమందిని ఇట్లా అన్నామనుకోండి, ఆ సౌండ్కి ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో నోటి ద్వారా ధ్వని వెలువడితే దాని నుంచి ఒక సమాచారం, ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఆడించేటప్పుడు ఇటువంటి సౌండ్స్ చేస్తూ ఉంటారు. సో దాని నోటి ద్వారా ధ్వని. ముఖ కవలికలు ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. హావభావాలు అంటే కూడా అదే అనమాట. ఓకే, రకరకాల ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్ అనేటువంటివి మనము వాటి ద్వారా కూడా సమాచారం అనేటువంటిది పంపిస్తూ ఉంటాము. శారీరక భాష అంటే సైగలు, సైగల ద్వారా ఇలా ఇట్లా 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 చేస్తాం చూడండి, వాటిని అనమాట. ముఖ్యంగా మూగ వాళ్ళు ఎక్కువగా శారీరక భాషని ఉపయోగిస్తూ ఉంటారు. సో కేవలము పేపర్ మీద పెన్నుతో రాసినటువంటి సమాచారమే సమాచారం కాదు, భాషను ఉపయోగించి. భాషతో సంబంధం లేకుండా ముఖ కవలికల ద్వారా, హావభావాల ద్వారా, నోటితో చేసే శబ్దాల ద్వారా, శారీరక భాష ద్వారా కూడా సమాచారం అనేటువంటిది ఉంటుంది. సో దాన్ని కూడా మనము సమాచారంలో భాగంగా చూడాలన్నమాట, లేదా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్, ఈ మౌఖికంగా కాని విధానం ద్వారా సందేశంతో పాటు ఇతర భావాలు కూడా చేరవేయబడతాయి. ముఖ్యంగా భావోద్వేగాలను ఈ విధానంలో వ్యక్తులు ఒకరికొకరు పరస్పరం తెలియజేసుకొనవచ్చును. సో ఈ సమాచారంలో ఇందాకే చెప్పుకున్నాం కదా, కేవలం రాతపూర్వకమైన సమాచారం మాత్రమే కాకుండా మౌఖికంగా, ఓకే, మౌఖికంగా అంటే ముఖం ద్వారా మనకు ఏ సమాచారము సందేశం అయితే వచ్చిందో దాంతోపాటు కొన్ని భావాలు కూడా, మన భావాలు కూడా, హావభావాలు అని చెప్పి అంటారు, లేదా మన భావోద్వేగాలు అంటే ఎమోషనల్ ఫీలింగ్స్. మనకు చాలా దుఃఖం వేసింది, చాలా బాధ వేసింది, ఏదో జరిగిపోతుందని ఒక ఆందోళన ఉంది, అటువంటి వాటిని కూడా మన ముఖ కవలికల ద్వారా, హావభావాల ద్వారా వచ్చిన సమాచారంతో పాటు మనము పంపించడము, చేరవేయడం అనేటువంటిది ఒకరికొకరు ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది రెండవ ముఖ్యమైనటువంటి అంశం. సో మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే శబ్దము. శబ్దం అంటే సౌండ్. సరే, మరి కమ్యూనికేషన్లో ఈ సౌండ్ అనేటువంటిది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట, చాలా కీలక పాత్ర వహిస్తుంది శబ్దం అనేటువంటిది. ఇది ఏం చేస్తుంది అంటే, ఎందుకు కీలక పాత్ర వహిస్తుంది అంటే, ఈ శబ్దము ఒక్కొక్కసారి వచ్చినటువంటి సమాచారాన్ని లేదా పంపించదలుచుకున్నటువంటి సమాచారాన్ని ఓకే వక్రీకరించే కూడా అవకాశం ఉంటుంది శబ్దాల ద్వారా. ఓకే, తప్పుడు సమాచారం, తప్పుడు అభిప్రాయం ఏర్పడేటువంటి విధంగా మనకు పైనుంచి ఒక సమాచారం వచ్చింది అనుకో, పై అధికారుల నుంచి, దాని కింది స్థాయి అధికారులకు లేదా సిబ్బందికి పంపించేటప్పుడు మనము రాతల్ని కాకుండా శబ్దాలను ఉపయోగించి సమాచారం పంపించేటప్పుడు ఒకవేళ మన శబ్దాల్ని ఆ సమాచారంలో ఏ భావం అయితే ఉంటుందో ఆ భావానికి విరుద్ధంగా శబ్దాలని నోటి ద్వారా వెలువరిస్తే ఆ సమాచారము లేదా సందేశం ఏమవుతుందంటే సరిగ్గా చేరదు, వక్రీకరించబడి అది వేరే అర్థంలో సమాచారం అనేటువంటిది చేరుతుంది. ఓకే, అంటే పంపించిన వాళ్ళు ఏ ఉద్దేశంతో సమాచారాన్ని పంపించారో అదే ఉద్దేశము ఓకే మనము ఎవరికైతే పంపించాలో, అంటే ఏ గ్రహీతకైతే చేరుతుందో ఆ గ్రహీతకి పంపించే వారి ఉద్దేశం అనేటువంటి కరెక్ట్గా చేరదు, అక్కడ కొద్దిగా వ్యత్యాసం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ శబ్దాలను ఉపయోగించినప్పుడు, సౌండ్స్, మాటల్ని ఉపయోగించేటప్పుడు, అంటే మాటలు మాట్లాడే తీరుని బట్టి ఓకే మనం భయపడుతున్నట్టుగా, ఇదంతా గుడ్ న్యూస్ కాదన్నట్టుగా, లేకుంటే ఈ సమాచారాన్ని మనం పెద్దగా ఫాలో కావాల్సిన అవసరం లేదు అన్నట్టుగా, ఇట్లాంటి దండిగా వస్తా అంటే దీన్ని ఏం పట్టించుకోవద్దండి అన్నట్టుగా, ఇటువంటి భావాలన్నింటినీ మనము భాష ఉపయోగించకుండానే వచ్చిన సమాచారాన్ని నోటి ద్వారా చెప్పేటప్పుడు చెప్పే విధానాన్ని బట్టి ఎదుటి వాళ్ళకి మనము ఈ విధమైనటువంటి వ్యత్యాసంతో వక్రీకరించి చెప్పేకి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. భౌతిక శబ్దాలు అనగా నేపథ్య ధ్వనులు లేదా తక్కువ ఎత్తులో ఎగురుతున్న జెట్ విమానాలు కమ్యూనికేషన్కి అడ్డుపడతాయి. సరే, ఈ శబ్దాల్లో రకరకాలు ఉంటాయి. ఉదాహరణకి మనము కొన్ని, అంటే ఉదాహరణ నేను పాఠం చెబుతూ ఉన్నాను, నాకు దగ్గరలో రైల్వే స్టేషన్, రైలు పట్టాలు ఉన్నాయి. నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ అంటారు. ఓకే, నేపథ్య సంగీతం అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పి మీరు వినుంటారన్నమాట. సో నాకు నేపథ్యంలో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో రైలు పట్టాలు ఉన్నాయి. నేను భౌతికంగా శబ్దాలు చేస్తున్నా, నా నోటి నుంచి శబ్దాలు మీకు వినిపిస్తున్నాయి. అయితే
ఏమవుతాయంటే ఈ శబ్దాలు మీకు సరిగా వినిపించకపోవడం, వేరే రకంగా వినిపించడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంది. ఎప్పుడు అంటే ఏదన్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నా వెనక నుంచి వేగంగా వెళ్ళినప్పుడు, నేను చెప్పేది సరిగా వినిపించకుండా, మీరు ఆ సమయంలో ఏం ఆలోచిస్తూ ఉంటారో, లేకుంటే పక్కన వేరే సౌండ్ ఏదైనా గట్టిగా వినిపిస్తుంటే, దానికి రిలేటెడ్‌గా నేను చెప్పేది మీకు వినిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మీరు నేను చెప్పిన దాన్ని వక్రీకరించి అర్థం చేసుకునేకి ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి. అట్లాగే మనకు దగ్గరలో ఎయిర్‌పోర్ట్ ఉందనుకోండి. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో నిత్యము ఎన్నో విమానాలు, ఏరోప్లేన్స్ ఏం చేస్తాయి? ల్యాండ్ అవుతూ ఉంటాయి. టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అవి ల్యాండ్ అయ్యేటప్పుడు, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఏరోప్లేన్స్ విపరీతమైనటువంటి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏం చేస్తుందంటే మన టెలిఫోన్స్ సిగ్నల్స్‌ని సరిగా మనకు అందకుండా చేస్తుంది. ఆ టైంలో మనం ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే సిగ్నల్ సరిగా అందక మా వాయిస్ కట్ కావడము, ఇటువంటివన్నీ జరుగుతాయి. అక్కడ ఆ విధంగా కమ్యూనికేషన్‌కి ఇబ్బంది అనేటువంటిది కూడా ఈ సౌండ్ వల్ల కలుగుతుందనమాట. ఓకే. తర్వాత ఈ సామాజిక విషయ పరిజ్ఞానంలో తగిన శారీరక, భాష, పరాకు, నిరాసక్తి మరియు సాంస్కృతిక తేడాలను శబ్దంగా పరిగణించవచ్చును. ఏమిటి శబ్దము? ఎటువంటి శబ్దాలు? అనేటువంటి విషయంలో ఒక క్లారిఫికేషన్ ఇక్కడ ఇస్తూ ఉన్నారు. సామాజిక విషయ పరిజ్ఞానంలో తగిన శారీరక, భాష, శారీరక, భాష, పరాకు, నిరాసక్తి మరియు సాంస్కృతిక తేడాలను శబ్దంగా పరిగణించవచ్చు. ఇక్కడ చూడండి కల్చరల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా ఒక శబ్దంగా మనము పరిగణించవచ్చు అన్నమాట. అంటే ఏమిటి అంటే మనం పెరిగి వచ్చినటువంటి సంస్కృతి, ఎదుటివారు పెరిగి వచ్చినటువంటి సంస్కృతి, ఈ రెండిట్లో తేడా ఉండడం వల్ల మనం చేసేటువంటి శబ్దాలకి ఎదుటి వ్యక్తి రిసీవ్ చేసుకున్నటువంటి అర్థానికి తేడా అనేటువంటిది తేడా అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. దానివల్ల అప్పుడప్పుడు ఆ సమాచారాన్ని అపార్థం చేసుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. భాషాపరంగా కూడా ఇటువంటి ఇబ్బంది ఉంటుంది. ఓకే. మన మన ప్రాంతము, మన ప్రాంతీయ యాస, మనకొచ్చినటువంటి భాష, మన మాతృభాష, సెండర్ మనం. రిసీవర్‌కి అతనికి వచ్చిన భాష, అతని ప్రాంతీయ యాస, ఈ రెండిటి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ వల్ల మనం చేసే శబ్దాలకి వాళ్ళు వక్రీకరించి అర్థం చేసుకునేకి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఉదాహరణకు చూడండి, మన అనంతపురం జిల్లాలో ఎవరైనా మనిషిని ఇట్లా దొబ్బుతాం చూడండి, దొబ్బడం అంటారే. సో, నెట్టడం. సో, ఈ దొబ్బడం అనేటువంటి పదం మన అనంతపురం జిల్లా భాషలో ఒక యాసగా ఉంటుంది ఈ పదం. దీనికి అర్థం మన జిల్లా వాళ్ళకి కరెక్ట్‌గా అర్థమవుతుంది. కానీ చిత్తూరు జిల్లా వాళ్ళ దగ్గర మనం ఈ పదాన్ని ఉపయోగిస్తే వాళ్ళు దాన్ని ఒక చెడ్డ పదంగా, ఒక తిట్టులాగా, ఒక గలీజ్ మాట లేదా బూతులాగా భావిస్తారనమాట. ఓకే. సో, ఇది ఎందుకు తేడా అంటే భాషాపరమైనటువంటి తేడాలు. శబ్దమేమో నేను కరెక్ట్‌గానే చేస్తున్నా. నా ఉద్దేశ్యమేమో కరెక్టే. ఏమని నేను తోయడము, నెట్టడం అనేటువంటి ఉద్దేశ్యంతో దొబ్బడం అనేటువంటి పదాన్ని నా భాషలో నేను ఉపయోగిస్తున్నానన్నమాట కమ్యూనికేషన్ కోసం. కానీ ఈ రిసీవర్‌కి ఈ భాష రాదు. ఈ యాస రాదు. కాబట్టి దాన్ని వేరే రకంగా అర్థం చేసుకుంటాడు. తద్వారా అతని రియాక్షన్ వేరేలాగా ఉంటుందన్నమాట. సో, సేమ్ అంతే శారీరకంగా మనం సైగలు చేస్తుంటాం కదా! కొందరికి రెగ్యులర్‌గా మనకి టచ్‌లో ఉండేటువంటి వాళ్ళు, మన గురించి తెలిసిన వాళ్ళైతే మన సైగలకి అర్థము వాళ్ళకి తెలుస్తుందన్నమాట. ఓకే. సో, ఇట్లా అంటే ఏమి? లేకుంటే ఇట్లా అంటే ఏమి? ఇట్లా అంటే ఏమి? ఇట్లాంటివన్నీ మన రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నోళ్ళకి తెలుస్తాయి గానీ అందరికీ తెలియవు. కొద్దిమంది ఏంది ఇట్లా అంటున్నాడు అని వెంటనే డౌట్ వస్తుందన్నమాట. దానికి వేరే రకమైన అర్థం. ఇట్లా అన్నామనుకోండి, నీళ్ళు తాగేకి పోదాంరా అని మీ ఫ్రెండ్ సర్కిల్‌లో మీకు అర్థమవుతుంది అనుకుందాం. కొత్త ఫ్రెండ్ సర్కిల్‌లో ఇట్లా అంటే టీ తాగేకి పోదామని రా అనా? లేకుంటే మందు తాగుదాంరా అని ఏం అర్థము అనేది డౌట్ వస్తదన్నమాట. సో, ఇట్లాంటి ప్రా ప్రా సమస్యలు ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇవన్నీ శబ్దానికి సంబంధించినటువంటి లిమిటేషన్స్. శబ్దాల ద్వారా చేసే కమ్యూనికేషన్‌కున్న లిమిటేషన్స్ అన్నమాట. తర్వాత ఇతర మాటల్లో కమ్యూనికేషన్ చేరవేసే ప్రయత్నంలో సంభవించే ఏదైనా వక్రీకరణ లేదా అసమానతలను శబ్దంగా పరిగణించవచ్చు. ఇతర మాటలలో కమ్యూనికేషన్ చేరవేసే ప్రయత్నంలో సంభవించే ఏదైనా వక్రీకరణ లేదా అసమానతలను శబ్దంగా పరిగణించాలి. అంతే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనము మాటలు ఉపయోగించి కమ్యూనికేట్ చేసేటువంటి క్రమంలో ఏమవుతుంది అంటే అది సరిగ్గా మన ఉద్దేశాన్ని అవతలి వ్యక్తి గ్రహించలేకపోవడం, గ్రహించలేడు కాబట్టి అతను దాన్ని వక్రీకరించి దాన్ని అర్థం చేసుకొని తర్వాత ఇంకొకరికి చేరవేయటము,
తద్వారా కొన్ని అసమానతలు అనేటువంటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఈ శబ్దం ద్వారా వచ్చేటువంటి సమస్యలు అన్నమాట. ఓకే. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత అభిప్రాయం, ఒపీనియన్ అని చెప్పి అంటారు. సో ఈ ఒపీనియన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఇండివిజువల్ కమ్యూనికేషన్. సో అభిప్రాయం స్పీకర్ పంపిన సందేశం గ్రహీతకు చేరి దాని పట్ల ప్రతిస్పందనను తెలియజేయడం. గ్రహీత యాదృచ్ఛికంగా కానీ సందేశాలకు కూడా ప్రతిస్పందించాలి. ఇక్కడ చూడండి. సో మనము స్పీకర్ అంటే మన సెండర్ అన్నమాట. మనం ఏం చేసాము, ఒక వ్యక్తిగా మనము సమాచారాన్ని పంపించాం. సో రిసీవర్ గ్రహీత ఉంటాడు. అతను తనకు చేరినటువంటి ఆ సమాచారానికి స్పందిస్తాడు, రియాక్ట్ అవుతాడు. ఓకే, దాన్ని అభిప్రాయం అని చెప్పి అంటాం. అతను ఎలా రియాక్ట్ అవుతాడు అంటే మాటల ద్వారా కావచ్చు, రాతల ద్వారా కావచ్చు, హావభావాల ద్వారా కావచ్చు, ఎలాగైనా సరే తన అభిప్రాయాన్ని, తన ప్రతిస్పందనని తెలియజేస్తాడు. సరే, యాదృచ్ఛికం కాని సందేశాలకు కూడా ప్రతిస్పందించాలి. ఎవరు? ఈ గ్రహీత. సో రిసీవర్ ఏం చేస్తాడంటే కొన్ని మెసేజెస్ యాదృచ్ఛికంగా కొన్ని సందేశాలు వస్తుంటాయి, కొన్ని యాదృచ్ఛికంగా కాకుండా కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ రిసీవర్ ఏమంటే ప్రతి సందేశానికి స్పందిస్తూ ఉంటాడు, స్పందించాలి కూడా అనమాట. ఓకే. అభిప్రాయాల్లోని రకాలు ప్రత్యక్ష శబ్ద ప్రకటనల పరిధిపై ఆధారపడి ఉంటాయి. మనం ఎటువంటి శబ్దాల ద్వారా సమాచారాన్ని ప్రకటిస్తామో వాటి యొక్క పరిధి మీద ఆధారపడి ఉంటుంది. ఏం ఆధారపడి ఉంటుంది? ఏ రకమైన అభిప్రాయాన్ని గ్రహీత తెలియజేస్తాడు లేదా ఇస్తాడు, ప్రతిస్పందనలో తెలియజేస్తాడు. సమాచారాన్ని తీసుకునేటువంటి వాడు లేదా గ్రహించేటువంటి వాడు ఎవరైతే గ్రహీత ఉంటాడో రిసీవర్, అతను తన రియాక్షన్ని, తన ఒపీనియన్ని ఏ రకంగా తెలియజేస్తాడు అనేటువంటిది మనము ఉపయోగించే శబ్దాల బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పి ఇక్కడ చెబుతున్నాడు. శబ్దాలంటే మాటల ద్వారా శబ్దం. అభిప్రాయ సేకరణ సందేశాన్ని స్వీకరించడానికి, నియంత్రించడానికి లేదా కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి సందేశాన్ని పునరావృతం చేయుటకు అనుమతిస్తుంది. సరే, ఈ అభిప్రాయం అనేటువంటిది ఏం చేస్తుంది? ఓకే ఓకే, అయిపోయింది. మీరు వెళ్ళొచ్చు. నేను ఒక నిమిషంలో ముగిస్తాను. ఒకవేళ వెళ్ళాలంటే వెళ్ళండి, నో ప్రాబ్లం. సో అభిప్రాయ సేకరణ సందేశాన్ని స్వీకరించడానికి, నియంత్రించడానికి లేదా కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి సందేశాన్ని పునరావృతం చేయుటకు అనుమతిస్తుంది. ఒక సందేశం ఏదైతే మనకు వచ్చిందో దాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి ఈ అభిప్రాయ సేకరణ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సందేశాన్ని స్వీకరించిన సందేశాన్ని నియంత్రించడము, ఓకే, వచ్చినటువంటి సమాచారాన్ని మెరుగుపరచడం మరియు ఆ సందేశాన్ని పునరావృతం చేయడం, వీటన్నిటికీ అవకాశం ఈ అభిప్రాయంలో లేదా అభిప్రాయ సేకరణలో ఉంటుంది. మనకి ఏ మెసేజ్ అయితే వచ్చి ఉంటుందో దాన్ని కేవలం రిసీవ్ చేసుకోవడం కాకుండా ఆ మెసేజ్ని మనం కంట్రోల్ కూడా చేస్తాం. ఓకే, ఎంత అవసరమో అంతే తీసుకోవడం అనేది. తర్వాత వచ్చిన మెసేజ్ని కాస్త రిఫైన్ చేస్తాం, కొద్దిగా మాడిఫై చేయడం, కరెక్ట్ చేయడం అనేది కూడా ఉంటుంది. తర్వాత ఆ మెసేజ్ని మళ్ళీ రిపీట్ చేస్తామన్నమాట. సో ఇదంతా కూడా అభిప్రాయ సేకరణ లేదా అభిప్రాయం తెలియపరచడంలో